సీతమ్మ ధారలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె రాజు పాల్గొని సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు గారి కాశీ విగ్రహానికి ఘనమైన నివాళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ క్షత్రియ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐ క్యాంపు కూడా యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి ఆయన పోరాట పటిమ, స్వతంత్ర పోరాటంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచి ముఖ్యంగా గెరిల్లా పోరాటం ద్వారా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆ స్వతంత్ర పోరాటంలో కూడా గిరిజనులకి వెనుకబడిన వర్గాల వారిని ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదు తన మాన ప్రాణాలని వారు హరిస్తున్న సమయంలో బ్రిటిష్ వారు బెంబేలెత్తే విధంగా ముఖ్యంగా గిరిజన వాళ్ళందరినీ కూడా వారికి విలు విద్యలు కానీ యుద్ధ విద్యలు కానీ నేర్పించి వారిని కాపాడుకుంటూ మన సంపదను కాపాడుకునే విధంగా ఆ రోజు వారందరినీ కూడా తర్ఫీదునిచ్చి అల్లూరి సీతారామరాజు గారి స్వాతంత్రంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆయన్ని ఏదైనా స్వతంత్ర సమయోధులు ఒక విద్వంతుతో జన్మదినాలతో ఎలా నివాళులు అర్పించడమే కాకుండా వారి యొక్క పోరాట స్ఫూర్తిని, వారి త్యాగాలను కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని వారి ఆత్మక శాంతి చేకూరే విధంగా మనం కూడా పేద ప్రజలకు కానీ అదేవిధంగా దేశభక్తి భావంతో మెలిగి ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పాటుపడాలని అని కూడా విజ్ఞప్తి చేస్తూ గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సీతారామరాజు గారిని స్థిరస్థాయిగా విధంగా ఆయన నడయాడిన ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లాగా కూడా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ సీనియర్ నాయకులు గారికి, రాజు